మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో చైతన్య గారు. హలో అండి. చైతన్య గారు, లైక్ వెయిట్ లాస్ జర్నీ షేర్ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అందరిది కామన్ పాయింట్ చూసుకుంటే మీ హోమ్ రెమెడీని చాలా వరకు ఫాలో అవుతున్నారు, అవి బాగా పనిచేస్తుందని కమెంట్ చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ హోమియోపతితో పాటు హోమ్ రెమెడీ విల్ వర్క్ వండర్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ బాడీ కదా. సో ఈ రోజు ఏం చెప్తారా అని. ఫస్ట్ నేను ఒక హోమియోపతి మెడిసిన్ గురించి చెప్తాను. ఈ హోమియోపతి మెడిసిన్ పేరు ఫైటోలెక్కా. ఓకే. ఈ ఫైటోలెక్కా మేము వేరే వేరే వ్యాధులకు వాడతాం, కానీ ఫైటోలెక్కా ది మెయిన్ ఇంపార్టెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఎవరికైనా 5 కిలోల నుంచి 10 కిలోల వరకు బరువు తగ్గాలని ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేయొద్దు, ఫైటోలెక్కా కొనుక్కోవాలి. 0/9 పొటెన్సీ రోజు పొద్దుగాల ఒకసారి పొద్దుమికి ఒకసారి 5 కత్రాలు ఒక కప్లో వేసుకొని తాగాలి. చిన్న కప్స్ నుంచి చిన్న కప్లో 5 డ్రాప్స్. ఓకే, 5 డ్రాప్స్ మాత్రమే. 5 డ్రాప్స్ వేసుకొని తాగాలి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఇది మీరు నెల చేసిండ్రంటే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే. సో ఇది ఒక హోమియోపతి మెడిసిన్, దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మేము ఏం తింటున్నామో అదే తింటూ, ఏం తాగుతున్నామో అదే తాగుతూ, లైఫ్ స్టైల్లో ఏమాత్రం చేంజెస్ లేకుండా 5 డ్రాప్స్ వేసుకొని తాగినా కూడా మనం 5 kgs వరకు అట్లీస్ట్ తగ్గొచ్చు. ఇట్లా మన ముంగట దేవుడు వచ్చి మనం అట్లా కోరుకుంటే మనకు దేవుడు ఒక్కడే చెప్తారు. మీరు అన్ని వస్తువులు ఏదైతే వెయిట్ పెంచుతాయి అవి తింటే ఎట్లా తగ్గుతావు అని అడుగుతారు. సో దాని ప్రకారం మనం జర చేంజ్ కూడా అవ్వాలి, ఎందుకంటే మనకే ఉంది కదా వెయిట్ తగ్గాలనేసి. నేను ఒకటే మాట అంటాను పేషెంట్లకు. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, 40 kgs తగ్గారు మన దగ్గరికి. ఓకే. ఆ పేషెంట్కి ఫస్ట్ విజిట్లో నేను ఒక్క మాట అడిగాను, ఇప్పుడు నుంచి నాన్ వెజ్ జరా తక్కువ చేసేయండి, వారానికి ఒకటేసారి తినండి, మీకు ఎంత తినాలనిపించినా తినకండి, అరే అట్లా బతుకుతామని అన్నాడు. నేను ఒకటే అన్నాను, మీ వయసు ఎంత అని అడిగిన. 60 ఏళ్ళు అన్నారు ఫీమేల్ పేషెంట్. నేను ఒకటే అన్నాను, 60 ఏళ్ళు ఏం కావాలి, అది తిన్నారు కదా, ఇప్పుడు తినకండి. మరి 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు తినొచ్చా ఏం కావాలంటే? అది 30 ఏళ్ళ ఉన్న వాళ్ళకు వెయిట్ తగ్గాలంటే వాళ్ళు కూడా జర సాక్రిఫైస్ చేసుకోవాలి, లేకపోతే వెయిట్ ఎట్లా తగ్గుతారు మేడం, అవునా కదా? సో వెయిట్ లాస్ జర్నీలో వెరీ ఇంపార్టెంట్ అండ్ గోల్డెన్ రూల్ ఏంటంటే, ఏ మందు మీరు తీసుకున్నా అది 40% మీకు హెల్ప్ చేస్తుంది. మిగతా 60% డిపెండ్స్ అపాన్ యువర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మిగతా 60% అట్లా ఎందుకంటే ఇప్పుడు మందులు వాడకుండా మీరు నెలలో 2 కిలోలు తగ్గినారు అనుకోండి, మందు వాడితే మీరు నెలలో 5 కిలోలు తగ్గుతారు. అంటే హోమియోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయి, మెటబాలిజంని ఫాస్ట్ చేస్తాయి. అండ్ ఈ పేషెంట్ ఇప్పుడు చెప్పినా కదా, ఆ పేషెంట్కి బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, అండ్ దాంతోపాటు నరాల బలహీనత ప్రాబ్లం కూడా ఉంది. ఓకే. ఈ పేషెంట్కి మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాం. 1.5 yearలో 40 kgs తగ్గారు. కానీ ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు పేషెంట్ బీపీ మెడిసిన్లు వేసుకుంటున్నారు, నరాలకు సంబంధించిన మెడిసిన్లు వేసుకుంటున్నారు, కొందరికి నిద్రలేని సమస్య, ఆ మందులు కూడా ఉంటాయి. ఆ మందులు వేసుకుంటే ఆటోమేటిక్ వెయిట్ పెరుగుతుంది. సో మనం ఏం చేయాలి, అవన్నీ కూడా కంట్రోల్లో తెచ్చుకుంటూ ఆ డోజులు తగ్గించుకుంటూ మళ్ళీ వెయిట్ తగ్గియాలి. సో అట్లా కాంప్లికేటెడ్ కేసులు కూడా వస్తాయన్నమాట. అందుకే పేషెంట్ చెప్పినట్టు ఫాలో అయింది అనుకోండి, కళ్ళు మూసుకొని వాళ్ళ టార్గెట్ వెయిట్కి ఈజీగా అచీవ్ అవుతారు. సో డెడికేటెడ్గా ఉండాలి. వేల సంవత్సరాల పాత హోమ్ రెమెడీ చెప్తాను వెయిట్ లాస్ గురించి. ఇప్పుడు ఒబెసిటీ అని ఇప్పుడు వచ్చింది పేరు, ఇంతకుముందు ఉన్న వాళ్ళకైతే పేర్లు తెలియదు కదా, కానీ ఇంతకుముందు వాళ్ళకి తెలుసు ఏంది వెయిట్ చాలా ఎక్కువ ఉందంటే ఏదో అండర్లైన్ రోగాలు కూడా ఉంటాయి అనేసి. ఎటువంటి రోగాలు? ఎప్పుడైతే మనం థైరాయిడ్ సమస్య అంటాం, పిల్లలు కూడా పుట్టడం కష్టమైపోతుంది వెయిట్ ఎక్కువ ఉంటే. సో వాళ్ళకు కూడా ఈ హోమ్ రెమెడీ చెప్తుండే. సింపుల్ హోమ్ రెమెడీ, ఎవరైనా చేయవచ్చు అండ్ ఎవరైనా తీసుకోవచ్చు. ఏం చేయాలి, 50 grams జీలకర్ర, 50 grams సోంపు, 50 grams వాము, 50 grams ధనియాలు, ఓకే, డ్రై ధనియాలు తీసుకోవాలి. గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేస్తే మంచిగా కలుపుకోండి. దాన్ని ఈక్వల్ అమౌంట్స్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది చాయ్ పత్తి లాగానే కనిపిస్తుంది, మనం
డస్టీ ఉంటుంది కదా పౌడర్ టీ, అట్లనే కనిపిస్తుంది. కరెక్ట్. డైలీ మార్నింగ్ 1 కప్ బాయిల్ చేయండి వాటర్, 1 స్పూన్ వేయండి దాంట్లో, బంద్ చేయండి. బంద్ చేసిన తర్వాత అది కోల్డ్ అయిపోతుంది కదా, ఫిల్టర్ చేసుకోండి. ల్యూక్ వామ్ డైలీ తీసుకోండి. ఓకే. కావాలంటే దీంట్లో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి, ఓకే. ఫ్యూ డ్రాప్స్, సగం నిమ్మకాయ. ఏమవుతుంది, మెటబాలిజం చాలా ఫాస్ట్ అవుతుంది దీంతో. థైరాయిడ్ పేషెంట్స్కి బెనిఫిషియల్ ఉంటుంది, డయాబెటిక్ పేషెంట్స్కి బెనిఫిషియల్ ఉంటుంది, వెయిట్ పేషెంట్స్కి బెనిఫిషియల్ ఉంటుంది. సో మనం ఈ హోమ్ రెమెడీ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తాం, ఇట్లా కాంప్లికేటెడ్ కేసెస్ వస్తాయి కదా వాళ్ళకు కూడా చెప్తాం. అండ్ వెయిట్ లాస్ జర్నీలో చాలా మందికి చాలా ఉపయోగమైంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. సో మ్యాజికల్ డ్రింక్ అనే చెప్పొచ్చు ఒక రకంగా. మ్యాజికల్ డ్రింక్, ఛాలెంజింగ్ డ్రింక్ అంటాను నేను. సో ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో మీ వెయిట్ లాస్ జర్నీలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. థ్యాంక్ యూ.